ది రాజాసాబ్ పేరుకు తగ్గట్టే డైరెక్టర్స్‌కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్స్ డార్లింగ్ ప్రభాస్‌తో ఈ సినిమా చేయాలి అనుకోవడమే ఒక సాహసం అయితే, ఆ కథ నచ్చి ప్రభాస్ తన 100% ఎఫర్ట్‌తో ఈ సినిమా చేయడం మరొక ఇంట్రెస్టింగ్ విషయం. 'కల్కి' లాంటి సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఒక నార్మల్ హర్రర్ కామెడీ అంటే వినడానికి, చూడడానికి కూడా అంత బాగోదు. అందుకే ఈ సినిమా స్కేల్ పెంచి హర్రర్ ఫ్యాంటసీగా తెరకెక్కించారు. ఈ సినిమా కథ చాలా సింపుల్. చాలా కాలం క్రితం నానమ్మని వదిలి వెళ్ళిపోయిన తాత, ఆ తాతని తలుచుకుంటూ బాధపడుతున్న నానమ్మ బాధ చూడలేక ఒక చిన్న ఆచూకీ పట్టుకుని తాతని తీసుకురావడం కోసం బయలుదేరిన మనవడు. ఇదే కథకి సైకలాజికల్ టచ్ ఇస్తూ, హిప్నాటిజం ఎలిమెంట్ యాడ్ చేస్తూ, ఒక పక్క కామెడీ, మరో పక్క హారర్‌ని వర్కౌట్ చేయడం అనే పెద్ద టాస్క్ తలకెత్తుకున్నాడు డైరెక్టర్ మారుతి. అయితే అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కానీ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ప్రభాస్ రేంజ్‌కి ఉండాల్సిన ఎలిమెంట్స్ అక్కడక్కడ తగ్గాయి. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది అనేది చూస్తే, సినిమా స్టార్టింగ్ వచ్చిన ఎపిసోడ్స్ హర్రర్ ఎలా ఉండబోతుంది అని చిన్న ప్రిమైజ్‌తో హింట్ ఇచ్చారు. ఇక ప్రభాస్ ఎంట్రీ చాలా కలర్‌ఫుల్‌గా, చాలా కాలం తర్వాత ఒక డార్లింగ్ మేకోవర్‌లో చూపించడం అభిమానులకు కిక్కిస్తుంది. ఇక ఆ తర్వాత సినిమాలో ఉన్న ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ సినిమాని నడిపించడంతో కాస్త స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రభాస్ కూడా తన ఇమేజ్ నుండి బయటకు వచ్చి చేయడంతో చాలా సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక ఫస్ట్ హాఫ్‌లో 2 సాంగ్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రీ ఇంటర్వెల్ నుండి అసలు కథలోకి ఎంటర్ అవుతుంది సినిమా. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లు బావున్నాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి రాజాసాబ్ గేరు మారుతుంది. అయితే హర్రర్ లేదంటే కామెడీ సీన్స్‌తో బండి నడిచింది. సెకండ్ హాఫ్ సినిమాకి ప్రధాన బలమని చెప్పుకోవచ్చు. కథలో ఉన్న సింపుల్ ఎలిమెంట్‌కి సైకాలజీ టచ్ యాడ్ చేయడంతో కొన్ని సీన్స్ మరీ కాన్సంట్రేట్ చేసి చూస్తే తప్ప అర్థం కాకపోవచ్చు. కొంతమందికి ఈ హిప్నాటిజం, సైకాలజీ అంతా కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. జనరల్‌గా ఇలాంటి కొత్త మరియు కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఎత్తుకున్నప్పుడు ముందుగా ప్రేక్షకులకు అర్థమయ్యే ఉదాహరణలతో చెప్పడం అనేది చాలామంది డైరెక్టర్స్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మారుతి ఆ ప్రయత్నం చేయలేదు. అందుకే కథలోకి ఆ కాన్సెప్ట్ బ్లెండింగ్ అనేది కాస్త కష్టంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే సాంగ్ 'నాచే నాచే' బావుంది. ఇక క్లైమాక్స్ అయితే ప్రభాస్ చెప్పినట్టుగా పెన్‌తో కాదు గన్‌తో రాశాడనుకుంటా మారుతి. అంత లెంగ్తీ సీక్వెన్స్‌ని ఆ రేంజ్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి డైరెక్టర్‌కి మాత్రమే కాదు, ప్రొడ్యూసర్‌కి కూడా గట్స్ కావాలి. నిర్మాతగా సినిమాని, డైరెక్టర్‌ని నమ్మి సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్. సినిమాలో గ్రాఫిక్ వర్క్‌కి పేరు పెట్టడానికి లేకుండా ఉంది. ఎవరెలా చేశారు అనే విషయానికి వస్తే, ప్రభాస్ ఈ సినిమాపై ఉన్న ఇష్టాన్ని మొత్తం స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశాడు. ప్రభాస్ ఇలాంటి సీన్స్ కూడా చేస్తాడా అనేలా కొన్ని సీన్స్‌లో నటించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా వరకు తన స్టార్డమ్‌ని, ఇమేజ్‌ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఈ సినిమాలో కీలకమైన నానమ్మ రోల్‌లో నటించింది జరీనా వహాబ్. నటన పరంగా వంక పెట్టడానికి లేదు. అల్జీమర్స్ వచ్చిన వ్యక్తిగా అపరిచితుడు ఛాయలు ఉన్న పాత్రలో మెప్పించింది. ఇక హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక స్క్రీన్‌పై క్యూట్‌గా కనిపిస్తూ అలరించారు. రిధి పాత్ర చాలా లిమిటెడ్. సంజయ్ దత్ పాత్ర బావున్నా డిజైనింగ్‌లో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఇక సత్య, వీటీవీ గణేష్, సప్తగిరి కామెడీ పండించడానికి తమ వంతు సపోర్ట్ అందించారు. సముద్రగని ఒక మామూలు పాత్రలో కనిపించాడు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి రచయిత, దర్శకుడు అయిన మారుతి చాలా హార్డ్ వర్క్ చేశాడు అని అర్థమవుతుంది. రైటింగ్‌లో పెద్దగా మెరుపులు లేకపోవడంతో కొన్ని సీన్స్ తేలిపోయాయి. అక్కడక్కడ స్క్రీన్ ప్లే లోపాలు ఇబ్బంది పెట్టాయి. కానీ ఓవరాల్‌గా డీసెంట్ కంటెంట్ డెలివర్ చేశాడు. అయితే ఆ కంటెంట్‌ని తన ఆర్ఆర్‌తో నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టాడు తమన్. క్లైమాక్స్ అంత ఎలివేట్ కావడానికి తమన్ మ్యూజిక్ కూడా ఒక కారణం. చివరి 20 నిమిషాల్లో అయితే ఆర్ఆర్ లేని ఒక్క ఫ్రేమ్ కూడా లేదు సినిమాలో. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్‌లో టోనింగ్ కొంచెం సెట్ చేసి ఉండాల్సింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలకు తిరుగులేదని చెప్పుకోవాలి. సినిమాకి అవసరమైన ఆ భారీతనం, గ్రాండియర్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ఒక ఎసెట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా పండగ బరిలో మొదటగా దిగిన ద రాజసాబ్ చాలా వరకు మెప్పిస్తాడు. కాస్త అర్థం చేసుకోవాలి, అక్కడక్కడ అడ్జస్ట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి థియేటర్‌కి వెళితే సినిమా ఎంజాయ్ చేసి రావచ్చు.